నిరాకారుడు. రైట్ గురుజీ. నిరాకారుడు గురుజీ. ఈశ్వరుడు సర్వాంతర్యామి. ఎస్, అవును గురుజీ. అవును గురుజీ. ఎస్. ఈశ్వరుడు ఏకదేశి. ఎస్ ఆర్ నో? నో. కాదు. గురుజీ. ఇంకా ప్రశ్నలు ఉంటాయి, మరి మీరందరూ సిద్ధంగా ఉండండి. ఇప్పుడు ప్రార్థన. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. సత్యార్థ ప్రకాశంలోని 7వ సముల్లాసములో కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రశ్న: పరమేశ్వరుని స్తుతి ప్రార్థన ఉపాసనలు చెయ్యాలా లేదా? జవాబు: చెయ్యాలి. ప్రశ్న: స్తుతి మొదలైనవి చేస్తే ఈశ్వరుడు తన నియమాలను వీడి స్తుతి ప్రార్థనలు చేసిన వారి పాపాలను తొలగిస్తాడా? జవాబు: తొలగించడు. మనము ఇంతకుముందు మాట్లాడుకున్నాము, భగవంతుడు భక్తుల యొక్క పాపాలను క్షమిస్తాడా? భగవంతుణ్ణి మనము ప్రార్థన చేస్తే, స్తుతిస్తే, ఉపాసన చేస్తే ఆ పరంపిత పరమాత్మ ఈశ్వరుడు మన అందరి పాపాలను క్షమిస్తాడా, తొలగిస్తాడా అనే ప్రశ్నకు సమాధానం: తొలగించడు. ప్రశ్న: అలాగైతే స్తుతి ప్రార్థనలు ఎందుకు చేయాలి? జవాబు: వానిని చేస్తే కలిగే ఫలితం వేరే ఉన్నది. ప్రశ్న: అదెలాంటి ఫలితం? జవాబు: స్తుతి వలన ఈశ్వరుని పట్ల ప్రీతి కలుగుతుంది. అతని గుణ కర్మ స్వభావాలను అనుసరించి తన గుణ కర్మ స్వభావాలను దిద్దుకోవటం జరుగుతుంది. ప్రతి జీవాత్మ ఏం కోరుకుంటుంది? ఆనందాన్ని కోరుకుంటుంది. ప్రతి జీవాత్మ ఆనందాన్ని కోరుకుంటుంది. ఆనందం లభించాలి అంటే ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క గుణ కర్మ స్వభావాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మన గుణ కర్మ స్వభావాలు అలా దిద్దుకుంటేనే మనం ఆనందాన్ని పొందగలుగుతాము. అందుకని మనము స్తుతి ప్రార్థన ఉపాసన ద్వారా ఏం జరుగుతుంది? మనకున్నటువంటి గుణకర్మ స్వభావాలతో బంధనంలోకి వచ్చాము. మన గుణకర్మ స్వభావాలు ఆనందానికి విరుద్ధంగా ఉన్నాయి. అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానాన్ని తొలగించడానికి స్తుతి ప్రార్థన ఉపాసనల ద్వారా ఆ భగవంతుని యొక్క గుణకర్మ స్వభావాలకు అనుకూలంగా మన గుణకర్మ స్వభావం చేసుకోవడం ద్వారా అప్పుడు మనలో ఆనందం లభిస్తుంది మనకందరికి. ఇది స్తుతి వలన. ప్రార్థన వలన అభిమానం సహాయం లభిస్తుంది. ప్రార్థన చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి అభిమానం పూర్తిగా నశించి నిరభిమానులమై భగవంతునికి అర్పణం చేసి ఇదం నమం అనే భావన కలుగుతుంది ప్రార్థన ద్వారా. ఉపాసన వలన పరబ్రహ్మతో స్నేహం, అతని సాక్షాత్కారం కలుగుతుంది. స్తుతి వలన ఏమవుతుంది? ఈశ్వరునికి ఉన్న గుణకర్మ స్వభావాలకు అనుగుణంగా మన గుణకర్మ స్వభావాలు. ప్రార్థన వలన ఏమవుతుంది? మనలో అహంకారం తగ్గి అతని సహాయం పొందుతాము. ఉపాసన వలన ఏం లభిస్తుంది? పరబ్రహ్మతో పరమాత్మతో మనకు స్నేహం కలుగుతుంది, సాక్షాత్కారం అవుతుంది. ఇది స్తుతి ప్రార్థన ఉపాసన యొక్క ఫలితం. ఇంకా స్పష్టంగా తెలుసుకుందాం. ప్రశ్న: వీటిని స్పష్టంగా తెలపండి. స్పష్టంగా తెలుసుకుందాం. ఈశ్వర స్తుతి గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సపర్యగాచుక్రమకాయమవ్రణమస్నావిరం శుద్ధమపాపవిద్ధం
కవిర్మనీషి పరిభూ స్వయంభూర్యాథా తత్యతోర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్య సమాభ్య. యజుర్వేదంలోని వాక్యం. ఆ పరమాత్ముడు అన్నింటిలో వ్యాపకుడు, శీఘ్రకారి, అనంతుడు, బలవంతుడు, శుద్ధుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వోపరి విరాజిల్లువాడు, సనాతనుడు, స్వయం సిద్ధుడు, పరమేశ్వరుడనై ఉన్నాడు. అనాది జీవరూపులైన తన ప్రజలకు తన సనాతన విద్య అయిన వేదం ద్వారా యథారీతిగా అర్థాన్ని బోధిస్తున్నాడు. దీనిని సగుణ స్తుతి అంటారు. ఆయా గుణాలు గలవాడై పరమేశ్వరుని స్తుతించడం సగుణ స్తుతి. భగవంతునిలో ఏవైతే గుణాలు ఉన్నాయో, భగవంతుని యొక్క స్వరూపము అనగా గుణకర్మ స్వభావాలు ఏవైతే ఉన్నాయో, ఆ గుణకర్మ స్వభావాలు సగుణాలను స్తుతించడం ద్వారా ఏమవుతుంది? అది సగుణ స్తుతి. మరి భగవంతునిలో లేని గుణాలు, ఆ లేని గుణాల గురించి తెలుసుకుందాం. అకాయం, అతడు ఎన్నడూ శరీరాన్ని ధరించడు, జన్మించడు, అతనికి ఏ ఛిద్రాలు లేవు, నాడి మొదలైన వాటితో బంధించబడడు, పాపాలను ఎన్నడూ చేయడు, అతనికి క్లేశాలు, దుఃఖాలు, అజ్ఞానం ఎన్నడూ కలుగవు. ఇలా రాగద్వేషాది గుణాలకు భిన్నునిగా పరమేశ్వరుని భావించి స్తుతించడం నిర్గుణ స్తుతి అంటారు. అనగా మనము తెలుసుకుంటున్నాం కదా, మనం సౌండ్ రావడం లేదు. ఓం వస్తుంది సార్, మాకు వినిపిస్తుంది, క్లియర్ గా ఉంది. నా దాంట్లో రావట్లేదు, ఇప్పుడే ఆన్ చేశాను నేను. మీ నెట్ స్లో ఉన్నట్లు చూసుకోండి. అయితే నిర్గుణ స్తుతి భగవంతునిలో లేనిటువంటి గుణాలు. మనం అందరం కూడా భగవంతుని యొక్క గుణకర్మ స్వభావాలకు అనుకూలంగా స్తుతి సగుణ స్తుతి. భగవంతునిలో లేనిటువంటి గుణకర్మ స్వభావాలను తెలుసుకుంటే అది నిర్గుణ స్తుతి అంటారు. మన గుణకర్మ స్వభావాలను అతనిలాగే అనుకోవటం వీనికి ఫలితం. అతడు న్యాయకారి అయితే మనం కూడా న్యాయకారులమే కావాలి. కేవలం భట్రాజుల వలె పరమేశ్వరుని గుణకీర్తన చేస్తూ శీలాన్ని, ప్రవర్తనను చక్కబరుచుకోకపోతే అతనిని స్తుతించడం వ్యర్థమే అవుతుంది. కేవలం మనము నేను రాష్ట్రపతిని అవుతా అన్నంత మాత్రాన రాష్ట్రపతిని కాలేము. దానికి తగిన పురుషార్థం కూడా చేయాలి. అదే విధంగా భగవంతుని యొక్క ఆనందాన్ని పొందాలి అన్నంత మాత్రాన ఆనందాన్ని పొందలేము. దానికి తగినటువంటి పురుషార్థం తప్పకుండా చెయ్యాలి. గుణకీర్తన చేస్తూ దానికి తగిన ప్రవర్తన చెయ్యాలి. ఇది స్తుతి. అంటే ప్రతి జీవాత్మ ఏం కోరుకుంటుంది? ప్రతి జీవాత్మ ఆనందం. మనమందరం కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏవేవి పనులు చేసినామో ఆ పనుల యొక్క వెనుక ఉద్దేశం ఏమిటి? ఆనందంగా ఉండడం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల వరకు ఈ వయస్సు వచ్చింది, మనం ప్రయత్నం చేసినాము. మరి ఈ ప్రయత్నము ద్వారా తెలిసింది ఏమిటి? ప్రాపంచిక భౌతిక వస్తువుల ద్వారా మనకింకా తృప్తి లేదు, ఆనందం సంపూర్ణంగా లభించలేదు. ఈ పదార్థాలతో సంపూర్ణ సంతృప్తి చెందలేము. కాబట్టి ఇప్పుడు విషయము మనకు ఒక ప్రత్యక్షమైంది, అనుభవ జ్ఞానం కలిగింది. ఏమిటి? కేవలము పరంపిత పరమాత్మనే పదార్థాన్ని పొందినప్పుడు, సేవించినప్పుడు, తెలుసుకున్నప్పుడు, ఉపాసించినప్పుడు మాత్రమే ఆనందాన్ని పొందగలుగుతామనే విషయం మెల్లమెల్లగా అర్థమవుతుంది మనందరికీ. అందుకే ఆ పదార్థాన్ని మనం స్తుతించాలి, ఆ పదార్థాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పటి వరకు కనిపించే కంటికి, చెవికి, ముక్కుకు స్పర్శ, శబ్ద స్పర్శ, రూపరస గంధాలకు సంబంధించిన పదార్థాలను పొందడానికి మనమందరం కూడా ప్రయత్నం చేసినాము, పొందినాము. దాని ద్వారా సుఖాన్ని పొందినాము, ఆనందాన్ని పొందినాము. కానీ సంపూర్ణ సుఖము, సంపూర్ణ ఇంకా సంతృప్తి కలగలేదు. మరి శబ్ద స్పర్శ రూపరస గంధాలకు అతీతుడైనటువంటి ఏదైతే ఆత్మకు సంబంధించిన విషయం ఉందో పరమాత్మను పొందడం అనేది ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. అది ఆ భగవంతుని యొక్క స్తుతి చేయడం తప్పకుండా ప్రారంభించాలి. మరి ప్రార్థన చేద్దాం. యా మేధాం దేవగణ పితరశ్చోపాసతే తయా మా మధ్య మేధయాగ్నే మేధావినం కురు స్వాహ. అగ్నే ప్రకాశ స్వరూపుడవైన ఓ పరమాత్మ, నీవు కృపా కటాక్షంతో విద్వాంసులు, జ్ఞానులు, యోగులు ఉపాసించునట్టి బుద్ధిని మాకు కలిగించి
ఈ వర్తమాన సమయంలో మమ్ము బుద్ధిమంతులుగా చేయుము. ఇంతవరకు భగవంతుని స్తుతించినాం. ఇప్పుడు మనల్ని మనం ఏ విధంగా మార్చుకోవాలి పురుషార్థముతో అనే దానిని మనం ప్రార్థన చేస్తున్నాం. మనకు కావలసినటువంటి శక్తులను భగవంతుని ద్వారా పొందే ప్రయత్నం చేస్తున్నాం. తేజోసి తేజోమైధేహి, వీర్యమసి వీర్యం మైధేహి, బలమసి బలం మైధేహి, ఓజోస్యోజోమైధేహి, మన్యురసి మన్యుం మైధేహి, సహోసి సహోమైధేహి. యజుర్వేదంలోని మంత్రం ఇది. నీవు ప్రకాశ స్వరూపుడవు, దయతో నాలో కూడా ప్రకాశాన్ని నింపు. నీవు అనంత పరాక్రమయుక్తుడవు, నీ కృపా కటాక్షంతో నాకు కూడా సంపూర్ణ పరాక్రమాన్ని ఇవ్వు. నీవు అనంత బలం గలవాడవు, నాకు కూడా బలాన్ని ప్రసాదించు. నీవు అనంత సామర్థ్యం కలవాడవు, నాకు కూడా పూర్ణ సామర్థ్యాన్ని ప్రసాదించు. నీవు దుష్ట కార్యాల పట్ల, దుష్టుల పట్ల క్రోధం కలవాడవు, నేను కూడా అలాగే ఉండునట్లు చేయు. నీవు నిందించే వారిని, స్తుతించే వారిని, నీ పట్ల అపరాధం చేసిన వారిని సహించవాడవు. దయతో నన్ను కూడా నీలాగే సహించవానిగా చేయుము. దేని ద్వారా అయితే ఆనందాన్ని పొందగలుగుతామో ఆ ఆనందాన్ని పొందేటువంటి స్థితిని మనము అనుభూతి ద్వారా పొందాలి. దానిని ప్రార్థన అంటున్నాం. తర్వాత మంత్రాలతో మనము భగవంతుని యొక్క గుణ కర్మ స్వభావాలను ప్రార్థించడం జరుగుతుంది. బంధువులారా, ఆత్మ బంధువులారా, మనము ఈ స్వాధ్యాయాన్ని నిరంతరం కొనసాగిస్తుండాలి. నిజంగా మనమందరం అదృష్టవంతులం. ఇందులో పాల్గొంటున్న వాళ్ళము, ఈ మార్గంలో నడుస్తున్న వాళ్ళము, ఎవరైతే సత్యార్థ ప్రకాశం సాధ్యం నిరంతరం చేస్తున్న వారందరూ కూడా సౌభాగ్యవంతులు, అదృష్టవంతులు. పూర్వజన్మ ఎన్నో పుణ్యకర్మలు చేసుకున్నటువంటి వారు. అందుకే దీనిని, ఈ అవకాశాన్ని వదులుకోకండి. నిరంతరం శ్రమించండి, పురుషార్థం చేయండి. యజ్జాగృతో దూరముదైతి దైవం తదుసుప్తస్య తథైవైతి, దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఓ దయానిధి, నీ కృపతో జాగ్రత్త అవస్థలో నా మనస్సు దూర దూరాలకు పోతూ దివ్య గుణయుక్తమై ఉన్నది. నిద్రించేటప్పుడు సుషుప్తిని పొందుటమో లేక స్వప్నంలో దూర దూరాలకు పోవునట్లు నా మనస్సు వ్యవహరిస్తుంది. సర్వ ప్రకాశాలకు ప్రకాశమైన నా మనస్సు శివ సంకల్పం కలది అవుగాక. అంటే తనకు ఇతర ప్రాణులకు కళ్యాణాన్ని కోరునది, ఎవరికి ఎన్నడూ హాని కలిగించనది అగుగాక. ఇవి రాత్రి పడుకునే ముందు మనము మంత్రాలతో భగవంతుని ప్రార్థించి పడుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఈశ్వర ప్రార్థన వింటున్నారు మీరందరూ. ఏన కర్మాణ్యపసో మనీషినో యజ్ఞే కృణ్వంతి విదథేషు ధీరాః, యద పూర్వం యక్షమంతః ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఓ సర్వాంతర్యామి, కర్మ చేసే ధర్మాత్ములైన విద్వాంసులు యజ్ఞాలలో, యుద్ధాలలో ఏ మనస్సుతో కర్మలు చేస్తారో అది అపూర్వ సామర్థ్యం కలదే, ప్రజల హృదయాలలో పూజనీయమై ఉన్నది. నా మనస్సు కూడా అలాంటి ధర్మ కార్యాలను చేసే కోరిక కలదై అధర్మాన్ని సర్వదా త్యజించి శివ సంకల్పం కలది అవుగాక. ఇక్కడ సంపూర్ణంగా మనస్సు గురించి ఉంది. మనః ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః. ఇన్ని సంవత్సరాలు మన మనస్సు ఈ సృష్టి వైపు ఉన్నది కాబట్టి బంధనంలో ఉన్నాం. ఇప్పుడు మన ప్రయత్నము మన మనస్సును మోక్షం వైపు, ఈశ్వరుని వైపు, అంతర్యాత్ర వైపు, అంతర్ముఖము చేసే ప్రయత్నం చేయాలి. భగవంతుని వైపు మనస్సును నిలిపే ప్రయత్నం చేస్తే అప్పుడు మనందరికీ మోక్షం లభిస్తుంది. దీనినే శివ సంకల్పం అంటున్నాము. యత్ ప్రజ్ఞానముతచేతో ధృతిశ్చ యజ్యోతిరంతరమృతం ప్రజాసు, యస్మాన్న రితే కించన కర్మ క్రియతే తన్మే మనః శివ సంకల్పమస్తు. శ్రేష్ఠ జ్ఞానం కలదై, ఇతరులను జాగృతం చేసే నిశ్చయాత్మక ప్రవృత్తి కలదై, ప్రజా హృదయాలలో ప్రకాశయుక్తమై నాశరహితమై ఉండునట్టి మనస్సు లేకుండా ఎవరు కూడా ఏ కార్యాలను చేయలేరు. నా మనస్సు కూడా అలాంటి పవిత్ర గుణాలను కాంక్షిస్తూ దుర్గుణాల నుండి దూరమై శివ సంకల్పం కలది అగుగాక అని ఈ విధంగా మనస్సులో ఉన్నటువంటి మనము ఏదైతే వృత్తులో ప్రవృత్తులు ఉన్నాయో అవన్నీ కూడా మనస్సుకు సంబంధించినటువంటి ఒక విషయం అర్థం చేసుకోండి. మోక్షం లభించేంత వరకు ఈ మనస్సే, ఈ ఇంద్రియాలే, ఆ బుద్ధి, ఆ అహంకారం, ఆ అంతఃకరణ సూక్ష్మ శరీరము మోక్షము లభించేంత వరకు మనకు అదే ఉంటుంది. ఆ సంస్కారాలు ఇందులోనే ఉంటాయి.
ఆత్మ మోక్షం పొందే వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. అది జన్మ జన్మల వరకు అదే వెంట వస్తూ ఉంటుంది. అంటే జన్మ జన్మల యొక్క సంస్కారం మన లోపల బీజ రూపంలో ఉంటాయి కాబట్టి ఆ మనస్సును ప్రధానంగా మనం ప్రక్షాళన చేసుకోవడానికి ఈ మంత్రాలతో భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. ఏనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతం అమృతేన సర్వం ఏన యజ్ఞ స్థాయతే సప్తహోత తన్మే మనః శివ సంకల్పమస్తు. ఓ జగదీశ్వర, సర్వయోగులు ఈ భూత భవిష్యత్ వర్తమాన వ్యవహారాలను దేనితో తెలుసుకుంటారో, నాశరహితుడైన జీవాత్మను పరమాత్మలో చేర్చి సర్వ విధాల త్రికాలజ్ఞునిగా ఏది చేస్తుందో, జ్ఞానం క్రియలను కలదై పంచ జ్ఞానేంద్రియాలతో బుద్ధితో ఆత్మతో కలిసి ఏది ఉంటుందో, యోగ రూప యజ్ఞాన్ని దేనితో వృద్ధి చేస్తారో అలాంటి నా మనస్సు యోగ విజ్ఞానాలతో కూడి అవిద్యాది క్లేశాల నుండి దూరంగా ఉండి శివ సంకల్పం కలది అగుగాక. మనస్సే ప్రధానం. ముఖ్యంగా మనము ఏదైతే ప్రధాన సాధనం ఉందో, అంతఃకరణాలలో ప్రధానమైనటువంటి సాధన మనస్సు. ఈ మనస్సును మనము సంపూర్ణంగా పరిశుద్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. యస్మిన్ రిచః సామ యజోంషి యస్మిన్ ప్రతిష్ఠిత రథనా భావివారాః యస్మిశ్చిత్తం సర్వమోతం ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. పరమ విద్వాంసుడవైన ఓ పరమేశ్వర, రథచక్రం మధ్యలో ఉండే అడ్డాకులలాగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అథర్వవేదం దేనిలో ప్రతిష్ఠించబడి ఉన్నవో, దేనిలో సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వప్రజా సాక్షియో చిత్త చేతనం విదితమవుతుందో అలాంటి నా మనస్సు నీ దయతో అవిద్యను నష్టపరిచి సదా విద్యా ప్రియమైనది శివ సంకల్పం కలది అగుగాక. బంధువులారా, మనమందరము ఈ విద్యా విజ్ఞానం తెలుసుకుంటున్నాం. అయితే ఈ విద్యా విజ్ఞానాలు అన్ని కూడా, వేదము, ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా దేంట్లో నిక్షిప్తమైతుంది చెప్పండి? ఆత్మతో కూడుకున్నటువంటి ఏదైతే సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి సాధనాలు ఉన్నాయో, ఒకసారి చెప్పండి, ఆత్మకున్న సాధనాలు ఏమేమిటి? ప్రధాన సాధనం మనస్సు, బుద్ధి, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. తర్వాత ఇంద్రియ శక్తి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఈ శక్తులన్నీ కూడా ఉన్నాయి. అయితే మనం చదివిన చదువంతా కూడా ఏ విధంగా అయితే సెల్ ఫోన్ లో మెమోరీ కార్డు ఉంటుంది, ఆ మెమోరీ కార్డ్ లో ఇదంతా కూడా అందులో నిక్షిప్తం అవుతుంది. మనము సెల్ ఫోన్ లో ఏదైతే సెల్ ఫోన్ ఉందో దాంట్లోంచి మన పిక్చర్ తీసినప్పుడు ఆ పిక్చర్ అంతా కూడా, వీడియో అంతా కూడా దేంట్లో రికార్డ్ అవుతుంది, దేంట్లో నిక్షిప్తం అవుతుంది? మెమోరీ కార్డ్, ఇంటర్నల్ మెమరీలో. ఇంటర్నల్ మెమొరీలో ఉంటుంది. అయితే ఆ ఇంటర్నల్ మెమొరీలో ఉంటుంది. అందులో నుంచి సిమ్ తీసేసినప్పుడు, ఆ సిమ్ ఇంకో దాంట్లో వేసినప్పుడు ఈ ఇంటర్నల్ ఏదైతే ఉంటుందో అది అందులోనే ఉంటుంది కదా. అంటే ఇక్కడ ప్రధానంగా ఏమిటి అంటే, మనస్సు, ఆత్మకు ఒకవేళ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ ఇంద్రియ శక్తి లేకపోతే ఆత్మ పరమాత్మను పొందగలుగుతుందా చెప్పండి? పొందలేదు. మనము అనస్థెషియా తీసుకుంటాం, మత్తు ఇస్తారు, మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. ఇచ్చినప్పుడు లేదా స్పృహ కోల్పోతారు. స్పృహ కోల్పోయినప్పుడు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు, ఆపరేషన్ చేసినప్పుడు ఆత్మకు నొప్పి అనుభూతి కలుగుతుందా? కలగదు. ఎందుకు కలుగుతలేదు? ఏం జరుగుతుంది అక్కడ? మత్తు ఉండడం వల్ల ఆత్మకు మనసుకున్న సంబంధం ఏమవుతుంది? టెంపరీగా బ్రేక్ అవుతుంది. టెంపరీగా బ్రేక్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే మత్తు తగ్గిపోతుందో అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ కనెక్ట్ అవుతుంది. సిగ్నల్ కనెక్ట్ అయినట్టు. కనెక్ట్ అయినప్పుడు అప్పుడు ఆపరేషన్ తర్వాత, మత్తు తగ్గిన తర్వాత అప్పుడు నొప్పి వస్తుంది. అంటే ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఆత్మకు ఉన్నటువంటి సాధనాలు ఉన్నప్పుడే దేనినైనా పొందగలుగుతాం. ప్రకృతిని గాని,
పరమాత్మను గాని పొందాలనుకుంటే సాధనాలు లేకుండా పొందలేము. ఆ సాధనాల్లో ప్రధానమైంది మనస్సు. అంటే అక్కడ మన మనస్సు అంటే ఏమని అర్థం చేసుకోవాలి? అంతఃకరణాలన్నీ కూడా ప్రధానంగా మనస్సు ముఖ్యమైనటువంటి ఏకైక పదార్థం గురించి తెలుసుకుంటే, సుషారథిరశ్వానివ యన్మనుష్య నేనీయతే భీషు భిర్వాజిన ఇవ హృత్ ప్రతిష్టం యదజిరం జవిష్టం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఓ సర్వనియంతమైన ఈశ్వర, పగ్గాలతో కట్టబడిన గుర్రాలను అశ్వనియంత అయిన సారథి ఇటు అటు నడుపు విధంగా మనుష్యులను అటు ఇటు త్రిప్పు మనస్సు హృదయంలో ప్రతిష్ఠితమై ఉన్నది. ఎక్కడ మనస్సు ఎక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది? ఏమని చెప్తున్నారు ఇక్కడ? మనస్సు హృదయంలో ప్రతిష్ఠితమై ఉన్నది, అత్యంత వేగాన్ని గతిని కలదై ఉన్నది. ఈ నా మనస్సు సర్వేంద్రియాలను అధర్మాచరణ నుండి తొలగించి నిరంతరం ధర్మ మార్గంలో నడుపునట్లు నీ కృపా కటాక్షం నాపై చూపించు. ఈ బ్రహ్మాండంలో అత్యంత వేగవంతమైనటువంటి పదార్థం ఏమిటి చెప్పండి? జడ పదార్థం ఏమిటి? అత్యంత వేగమైన జడ పదార్థం మనస్సు. అత్యంత వేగమైన జడ పదార్థం విద్యుత్తు కాంతి వేగం కన్నా అత్యంత వేగవంతమైంది మనస్సే, అత్యంత శక్తివంతమైంది మనస్సు. అగ్నే నయసుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మ జుహురానమేనో భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమ. ఓ సుఖప్రదాత, ప్రకాశ స్వరూప, సర్వాన్ని తెలిసిన ఓ పరమాత్మ, మమ్ము శ్రేష్ఠ మార్గంలో నడిపి సంపూర్ణ ప్రజ్ఞానమును మాకు అందచేయుము. కుటిల పాపాచరణ మార్గం నుండి మమ్ము దూరం చేయుము. మమ్ము పవిత్రులుగా చేయుమని నిన్ను మేము వినయ విధేయతలతో చాలా చాలా స్తుతిస్తున్నాము. మానో మహాంత ముతమానో అర్భకం మాన ఉక్షంత ముతమాన ఉక్షితం మానో వధీ పితరం మోతమాతరం మానః ప్రియాస్తన్వో రుద్రరీషః. ఓ రుద్రుడా, దుష్టుల పాపాలకు దుఃఖ స్వరూప ఫలమొసగి దుఃఖింపచేసే పరమేశ్వర, నీవు మా పిన్నలను, పెద్దలను, మాతాపితరులను, ప్రియ బంధువర్గాన్ని, ఇతర శరీరధారులను చంపడానికి ప్రేరేపించకు. నీ శిక్షకు గురి కాలేని మార్గంలో మమ్ము నడిపించు. అంటే మేము మా బంధువులు, మా పెద్దలు, మా చిన్నవాళ్ళు మేమందరం కూడా అధర్మాచరణ చేయకుండా నీ యొక్క శిక్షకు గురి కాకుండా ఉండాలి. నీ శిక్ష, నీ దండనకు గురి కాకుండా మేము ఉండాలి. ఎప్పుడు దండిస్తావు నీవు? ఎప్పుడైతే మేము అజ్ఞానంతో అధర్మాచరణ చేస్తామో అప్పుడు నీవు దండిస్తావు. అటువంటి అధర్మాచరణ చేయకుండా మమ్ము నడిపించుము. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయేతి. శతపథ బ్రాహ్మణంలోని వాక్యం. పరమ గురువైన ఓ పరమాత్మ, అసన్మార్గం నుండి తొలగించి మమ్ములను సన్మార్గులుగా చేయుము. అవిద్యాంధకారం నుండి విడిపించి విద్యారూప భానుని పొందేలా చేయుము. మృత్యు రోగం నుండి దూరపరిచి మోక్షానంద రూపమై అమృతాన్ని ప్రసాదించు. అసతోమా సద్గమయ అంటే అర్థం ఏమిటి? అసత్యం నుండి సత్యం వైపు తీసుకుని వెళ్ళుము. తమసోమా జ్యోతిర్గమయ అంటే అజ్ఞానాంధకారము నుండి జ్ఞానం వైపు తీసుకుని వెళ్ళుము. మృత్యోర్మ అమృతం నుండి వదిలించి మోక్షం అందుకు దుఃఖముల నుండి దూరం చేసి మోక్షానందం వైపు తీసుకుని వెళ్ళుము. ఇక్కడ ఏమంటున్నారు? మృత్యు రోగం నుండి దూరపరిచి. మృత్యు కూడా మహారోగం. ఈ మహారోగం మనకు సంభవించకుండా ఉండాలి అంటే మనకేం లభించాలి? మోక్షం. మోక్షం. శరీరము ఆనందంగా ఉండాలి అంటే ఏం కావాలి? ఆరోగ్యం. అలాగే ఆత్మ ఆనందంగా ఉండాలి అంటే మోక్షం. శరీరానికి సంబంధించింది ఆరోగ్యం, ఆత్మకు సంబంధించింది మోక్షం. ఏ దోషాలు, దుర్గుణాలు పరమేశ్వరులో లేవో అవి తనలో కూడా ఉండకూడదని పరమేశ్వరుని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన విధిపూర్వకమైతే సగుణమని, నిషేధపూర్వకమైతే నిర్గుణమని చెప్పబడింది. మానవుడు ఏది కావాలని ప్రార్థిస్తాడో దానికి తగినట్టు ప్రవర్తించాలి. సర్వోత్తమ బుద్ధిని పొందడానికి పరమేశ్వరుని ప్రార్థించినప్పుడు దానిని పొందడానికి తనకు చేతనైనంత ప్రయత్నం కూడా చేయాలి. పురుషార్థం చేస్తూ ప్రార్థించడం యోగ్యం. ఓ పరమేశ్వర, నా శత్రువులను నాశనం చేయుము. నన్ను అందరికంటే గొప్పవాడిని చేయుము. ప్రతిష్ఠ నాకే కలగాలి. నా వశంలో అందరూ ఉండాలి.
మొదలైన ప్రార్థన ఎన్నడూ చేయకూడదు. ఇలాంటి ప్రార్థనలను భగవంతుడు అంగీకరించడు. ఇద్దరు శత్రువులు పరస్పర నాశనానికై ప్రార్థిస్తే పరమేశ్వరుడు ఆ ఇద్దరిని నాశనం చేయవలసినదేనా? ఎవరి భక్తి ప్రేమలు అధికమో వారి ప్రార్థన సఫలమైతాయని ఎవరైనా అంటే, ఎవరి భక్తి తక్కువ వారి శత్రువుకు తక్కువ నాశనమైనదని చెప్పవలసి వస్తుంది. ఇట్టి మూర్ఖపు ప్రార్థనలు చేస్తూ, ఓ పరమేశ్వర, మాకు రొట్టెలు చేసి తినిపించండి, నా గృహంలో ఊడ్చి వస్త్రాలను ఉతికి పొలం పనులు చేయండి అని కూడా ఎవరైనా ప్రార్థించగలడు. ఇలా పరమేశ్వరుడు అన్నిటిని చేస్తాడనే విశ్వాసంతో సోమరులై కూర్చునే వారు మహామూర్ఖులు. ఎందుకంటే పురుషార్థాలను చెయ్యండి అనే పరమేశ్వరుని ఆజ్ఞను ఉల్లంఘించేవారు ఎన్నడూ సుఖాన్ని పొందలేరు. ఈ వాక్యాలు రాసే ఉద్దేశం చాలా దూరదృష్టి ఉంది మహర్షి దయానంద సరస్వతి గారు. ఈ రకమైనటువంటి భావనతోనే ఈ దేశానికి ఇంత పతనావస్థ కలిగింది. ఈ రకమైనటువంటి భావనతోనే ఈ దేశానికి ఇంత దుర్గతి వచ్చింది. ఈ రకమైనటువంటి భావనతోనే ఈ రకమైన ఆచారాల పరంపరను కొనసాగించినప్పుడే మన దేశం పైన విదేశీయులు దండయాత్ర చేసినారు. సోమనాథ మందిరం పైన చేయడానికి మూల కారణం ఇటువంటి భావాలే. అన్ని భగవంతుడే చూసుకుంటాడు, భగవంతుడు తిండి పెడతాడు, భగవంతుడు పనులు చేసి పెడతాడు, భగవంతుడు ఇది చేసి పెడతాడు. భక్తుడు భగవంతుని పూజిస్తే భక్తుడిని యొక్క అన్ని రకాల అవసరాలు పూర్తి చేస్తాడు. ఇవన్నీ తప్పుడు. ఆ సాయిబాబా చేత్తోని కల్పిండని, లేదా ఇంకా మా భగవంతుడు భక్తుల యొక్క పాప క్షమిస్తాడని, పనులు చేసి పెడతాడని, పరీక్ష రాసి పెడతాడని, ఇవన్నీ పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేయడం మానివేసేయాలి. సర్వశక్తిమంతుడు అంటే అర్థము భగవంతుని యొక్క కర్తవ్యాలు, సృష్టిని ఉత్పన్నం చేయడము, పరిపాలించడము, లయం చేయడము, మా ఆత్మల యొక్క గుణ కర్మల యొక్క ప్రతిఫలం ఇవ్వడము న్యాయబద్ధంగా. ఇందులో ఎవరి సహాయం తీసుకోడు. అంతేకాని ప్రార్థన అంటే ఇక అన్ని రకాలుగా చేసి పెట్టడం, ఇది తప్పుడు భావన. ఈ భావన ఈ రోజు ప్రపంచంలో మతాలలో ఉంది కాబట్టి మత కల్లోలాలు జరుగుతున్నాయి, కలహాలు జరుగుతున్నాయి, పరస్పరం విరోధించుకుంటున్నారు, కొట్టాడుకుంటున్నారు, చంపుకుంటున్నారు ఈ భావనతోనే. అందుకే ఈ భావనను దూరం చేయడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. కురువన్నేవేహ కర్మాణి జిజీవిషే శతం సమాహ. మానవుడు 100 సంవత్సరాల పర్యంతం అంటే జీవించినంత కాలం కర్మలను చేస్తూనే జీవింపగోరుకోవాలి. సోమరిగా ఎప్పుడు ఉండరాదని పరమేశ్వరుడు ఆజ్ఞాపిస్తున్నాడు. చూడండి, సృష్టిలో గల ప్రాణులు, అప్రాణులు, జడచేతనాలు అన్ని తమ తమ కర్మలను, యత్నాలను చేస్తూనే ఉన్నాయి. పిపీలకాది ప్రాణులు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. పృథివ్యాది గోళాలు క్రమం తప్పకుండా నిరంతరం భ్రమణం చేస్తున్నాయి. వృక్షాలు నిరంతరం వృద్ధి చెందుతూ క్షీణిస్తున్నాయి. ఈ దృష్టాంతాలను మానవుడు కూడా గ్రహించడం యోగ్యం. పురుషార్థం చేసేవానికి ఇతరులు సహాయం చేస్తారు. ధర్మ మార్గంలో పురుషార్థం చేసే పురుషునికి పరమేశ్వరుడు కూడా తోడ్పడతాడు. పనులు చేసే వారికే సేవకులు పనులు చేస్తారు, సోమరుల వద్ద చేయరు. చూడాలనే కోరిక ఉండి కన్నులున్న వారికి మాత్రమే చూపిస్తాము, గుడ్డి వారికి చూపము. ఇలాగే పరమేశ్వరుడు అందరికీ మేలు కలిగించే ప్రార్థన చేసిన వారికే సహాయపడతాడు. హానికర కార్యాలలో తోడ్పడడు. బెల్లం తీయగా ఉంటుందని చెప్పినంత మాత్రం నోరు తీయనవ్వదు. దానికై ప్రయత్నించే వానికి శీఘ్రంగానైనా ఆలస్యంగానైనా బెల్లం లభిస్తుంది. తింటే దాని గుణం తెలుస్తుంది. కాబట్టి బంధువులారా, ఈశ్వర ప్రార్థన అంటే మనం కోరుకున్న ప్రతిదీ కూడా చేసి పెడతాడు అనుకోవడం తప్పు. పురుషార్థం తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. భక్తి అంటే పురుషార్థహీనత కాదు. భక్తి అంటే పలాయనవాదం కాదు. భక్తి అంటే బాధ్యతహీనత కాదు, బాధ్యత రాహిత్యం కాదు. వైరాగ్యం అంటే, ధ్యానం అంటే, యోగం అంటే మనము మనకున్నటువంటి కర్మలను చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళడం. యోగ కర్మసు కౌశలం. యోగం అంటే, భక్తి అంటే, పూజ అంటే, సమాధి మోక్షం అంటే దీని యొక్క అర్థం ఏమిటి? మనకున్నటువంటి కర్తవ్య కర్మలను నిష్కామ భావనతో చక్కగా చేయడం. ఇది బాగా మనం అర్థం చేసుకోవాలి. క్షత్రియుడు తన ధర్మాలను పాటించాలి, బ్రాహ్మణుడు తన కర్తవ్యం చేయాలి, వైశ్యుడు తన కర్తవ్యం చేసుకోవాలి, శూద్రుడు తన కర్తవ్యం చేసుకోవాలి. దీనిని సరైన పద్ధతిలో ప్రార్థన అంటాం. ఇప్పుడు ఉపాసన గురించి తెలుసుకుందాం. ఉపాసన సమాధి నిర్ధూత మలస్య చేతసో నివేశితస్యాత్మని యత్ సుఖం భవేత్
న శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం తదంతఃకరణేన గృహ్యతే. మైత్రాయని ఉపనిషత్తు. ఇది ఉపనిషత్ వచనం. సమాధి యోగంలో అవిద్యాది దోషాలు హరింపబడటంతో ఆత్మస్థుడై పరమాత్మలో చిత్తాన్ని లగ్నపరిచేవానికి యోగంలో ఆనందం కలుగుతుంది. అది వానితో వర్ణించటానికి వీలు కాదు. ఆ యొక్క ఆనందాన్ని జీవాత్మ తన అంతఃకరణంతోనే గ్రహిస్తుంది. ఉపాసన అనగా సమీపస్థుడవటం అని అర్థం. అష్టాంగ యోగంతో పరమాత్మని సమీపించటానికి, అతనిని సర్వవ్యాపిగా సర్వంతర్యామిగా ప్రత్యక్షం చేసుకోవడానికి చేయవలసిన కార్యాలన్నింటినీ చేయాలి. చేయవలసిన కార్యాలు ఏమిటి అది కూడా తెలుసుకోండి. ఉపాసన అంటే ఏమిటి? పరమాత్ముని యొక్క సాక్షాత్కారం చేసుకోవాలి, పరమాత్మ అనుభూతిని పొందాలి. దీనిని ఏమంటారు? ఉపాసన. ప్రత్యక్షం అవుతాడు భగవంతుడు. ప్రత్యక్షం అవుతాడు. ఎక్కడ ప్రత్యక్షం అవుతాడు చెప్పండి భగవంతుడు? సమాధి అవస్థలో, ఆత్మలో. బయట అవుతాడా? గుళ్ళు, గోపురాలు, మసీదులు, చర్చులు ఉంటాడు. పరమాత్మకు శరీరం ఉందా? లేదు. లేదు. ఒకవేళ అలంకారిక రూపంలో భగవంతుని శరీరం అంటే దేనిని అనాలి? శరీరం. అలంకారిక రూపంలో భగవంతుని శరీరం అంటే దేనిని శరీరం అనాల్సి ఉంటుంది? సృష్టిని. ప్రకృతి సృష్టిని చూస్తే సృష్టికర్త గుర్తుకు రావాలి. సృష్టికర్త ఎక్కడ అనుభూతిలోకి రావాలి? ఆత్మలో, అంతరాత్మలో దర్శనం కావాలి. దానికి సంబంధించినటువంటి మార్గాలు, నియమాలు, ప్రణాళికలు, విధాలు. తత్ర అహింస, సత్యాస్తేయ, బ్రహ్మచర్య, పరిగ్రహ, యమాహ. అష్టాంగ యోగం ద్వారానే మనము భగవంతుని యొక్క సాక్షాత్కారం చేసుకోగలుగుతాం. దానికి సంబంధించిన విషయాలు వినండి. ఇత్యాది సూత్రాలు పాతంజలి యోగ శాస్త్రంలోనివి. ఉపాసనను ఆరంభించేవారు మొదట ఈ క్రింది వాణిని పాటించాలి. ఏదైనా ఉద్యోగం పొందాలంటే దానికి ఒక విధి విధానం ఉంటుంది. అలాగే వ్యాపారం చేయాలంటే దానికి ఒక విధి విధానం ఉంటుంది. మనము రాజకీయంలోకి వెళ్ళాలి అంటే దానికి ఒక విధి విధానం ఉంటుంది. ప్రతి దానికి గృహస్థంలోకి వెళ్ళాలి, సంతాన నిర్మాణం చేయాలంటే దానికి ఒక విధి విధానం ఉంటుంది. అదే విధంగా పరమాత్మను పొందాలనుకున్నప్పుడు దానికి కూడా ఒక విధి విధానం ఉండాలి కదా. ఆ విధి విధానం పేరే అష్టాంగ యోగము. అందులో మొదటిది వినండి. ఎవరితోనూ వైరభావాలను కలిగి ఉండరాదు, సదా అందరితో మెలగాలి, మొదటిది. రెండవది, ఎల్లప్పుడూ సత్యాన్ని చెప్పాలి, అసత్యాన్ని ఎప్పుడూ పలకరాదు. మూడవది, దొంగతనం చేయకూడదు, సత్య వ్యవహారాలని చెయ్యాలి. నాలుగవది, జితేంద్రుడు కావాలి. ఐదవది, లంపటత్వం అనగా అత్యాసక్తిని వీడాలి, నిరభిమానుడుగా ఉండాలి, ఎప్పుడూ గర్వపడరాదు. ఈ 5 విధాలైన యమములను కలిసి ఉపాసన యోగంలో ప్రథమాంగం అవుతుంది. ఇక చూసుకోండి, మనం భగవంతుని పొందాలి, ఆర్యులుగా ఉండాలి, ఆర్య సమాజికులుగా ఉండాలి అంటే మొదటి నియమాలు ఏవైతే ఉన్నాయో ప్రారంభంలో చేసుకోవలసినటువంటి స్థితులు ఈ 5 సరిగ్గా మనము వ్యవహారంలో దించుతున్నామా గమనించుకోవాలి. ఎవరికి వాళ్ళే పరిశీలించుకోవాలి. శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాని నియమ. అయితే ఇక్కడ ఇంకొక మీ అందరికీ విన్నపం ఏమిటి అంటే, ఆర్య సమాజికుల లేదా పౌరాణికుల లేదా ఇంకా వేరే మతస్థుల అనేటువంటి భావన పెట్టుకోకుండా ఆర్య సమాజికులు అలా ఉన్నారు ఇలా ఉన్నారని అనడం కానివ్వండి, పౌరాణికులు అలా ఉన్నారు ఇలా ఉన్నారని అనడం కానివ్వండి, ఇటువంటి దృష్టికోణం ఆపేసేయాలి. ఎవరు ఈ దీనికి అనుకూలంగా వ్యవహారం చేస్తారో వారు భగవంతుని పొందుతారు. మనం చేస్తున్నామా లేదా అనేది గమనించుకోవాలి. ఇతరులు చేసే దానిని సహించడం కూడా మనకు రావాలి. అది కూడా మోక్షానికి కారణమవుతుంది. సహోసి సహోమైధేహి ఏమిటి? నింద, స్తుతి ఏదైతే ఉందో వీటిలో మనం సమానంగా ఉండాలి. అందుకే మనం వీలైనంత ఎక్కువగా మన జితేంద్రియత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఎవరి మోక్షం వారికే, ఎవరి ప్రయత్నం వారిదే. మన వంతుగా మనము
దేశం కొరకు, ధర్మము కొరకు, న్యాయం కొరకు ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఇతరులు చేసినా చేయకున్నా, చేస్తే వారికి లాభము, చేయకపోతే వారికే నష్టము. దానితో మనకి ఎటువంటి సంబంధం లేదు. ఎవరైనా వినే స్థితిలో ఉంటే వారికి చెప్పొచ్చు, లేదా వినే స్థితిలో లేరు అనుకోండి, మనం ఉపేక్షతలు ఉండడం చాలా మంచిది. ఇది సామాన్యంగా మనం బాధపడుతూ ఉంటాం. ఇంత తెలిసి కూడా ఏం ఆచరిస్తున్నారండి? ఇన్ని వేదాలు, ఇన్ని శాస్త్రాలు, ఇంత తెలుసుకుంటున్నారు కానీ అయినా కానీ ఇలా ఉన్నారు అనేది మనం లోపల ఎప్పుడైతే క్షోభ వస్తుందో, ఎప్పుడైతే అది అసహ్యం వస్తుందో, అసహ్యం వచ్చిందంటే మనము కూడా ఆ భగవంతునికి దూరంగా ఉన్నట్టు. మనము ఈ దృష్టికోణాన్ని మనం తొలగించుకోవాలి. ప్రత్యేకంగా చూడవలసిన అవసరం లేదు. నేనైతే అదే అంటాను. ఆర్య సమాజకులను లేకపోతే ఇంకా వేరే వాళ్ళను ప్రత్యేక దృష్టికోణంతో చూడవలసిన అవసరం లేదు. ఆర్యుని యొక్క లక్షణాలు మనందరికి తెలుసు. ఎవరు అటువంటి లక్షణయుక్తంగా ఉంటారో వారు ఆర్యులు. మనమున్నామా లేదని చూసుకోవాలి. మనం ఉన్నామా లేదా చూసుకొని మనము నడక ప్రారంభించాలి. మనము సాధన చేయాలి, తపస్సు చేయాలి. మన వెనకాల మనకు అనుకూలం ఉన్నవారు వస్తూనే ఉంటారు. వారితోని ధర్మం ఇంకా ముందుకు వెళ్తుంది. ఈ ప్రయత్నం మనం చేయాలి. ఇక నుండి ఎవరు ఎలా ఉన్నారు అనేది పరిశీలన ఆపివేసి మనం ఎలా ఉన్నామనే పరిశీలన ప్రారంభించాలి. ఇక దాన్ని కొనసాగిద్దాం. శౌచ సంతోష తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధాని నియమాః. రెండవది ద్వితీయాంగం. మొదటిది రాగద్వేషాలను వదిలి అంతరంగాన్ని జలాలతో బాహ్య శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. రెండవది ధర్మంతో పురుషార్థం పొందటం వలన లాభం కలిగినప్పుడు ప్రసన్నత గాని, నష్టం వచ్చినప్పుడు అప్రసన్నత గాని చెందక ఎప్పుడు ప్రసన్నుడై సోమరితనం విడిచి పురుషార్థం చేయాలి. ఇప్పుడు కూడా నేను చెప్పింది అదే. అన్ని చదివిన వారు చేస్తలేరు, మనకు బాధ కలుగుతుంది. కొంతమంది చేస్తున్నారు, ఈర్ష్య కలుగుతుంది. ఇవన్నిటికీ దూరంగా ఉండాలి. ప్రసన్నత అప్రసన్నతకు దూరంగా ఉండి మనము ఒకటే పని ధర్మకార్యం చేస్తూ వెళ్ళాలి. ఇలా భగవంతుని యొక్క కార్యంలో మనం కూడా భాగం కావాలి. భగవంతుని గుణకర్మలకు అనుగుణంగా మనం కూడా గుణకర్మ స్వభావాలకు అనుకూలంగా మనల్ని మనం మార్చుకోవాలి. మూడవది నిరంతరం సుఖ దుఃఖాలను సహిస్తూ ధర్మానుష్ఠానాన్ని గావించాలి, అధర్మాన్ని ఆచరించరాదు. నాలుగవది నిరంతరం సత్యశాస్త్రాన్ని చదివించాలి, సజ్జన సాంగత్యాన్ని చెయ్యాలి, పరమాత్ముని పేరైన ఓం నామాన్ని అర్థసహితంగా నిత్యం జపించాలి. ఐదవది పరమేశ్వరుని ఆజ్ఞానుకూల ప్రవర్తనకై తన ఆత్మను సమర్పించుకోవాలి. ఈ 5 విధాలైన నియమాలు ఉపాసనా యోగం యొక్క ద్వితీయాంగం అవుతుంది. మిగిలిన 6 అంగాలను గురించి యోగ శాస్త్రంలో గాని, ఋగ్వేదాది భాష భూమికలో ఉపాసనా విషయంలో గాని చూడండి. ఏంటి అష్టాంగ యోగము? యమము, నియమము, ఆసనము, ప్రత్యాహార, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సమాధియే ఈశ్వర సాక్షాత్కారం. ఇక ముందు మనం వినే ప్రయత్నం చేద్దాం. ఉపాసన చేయాలనుకున్నప్పుడు ఏకాంతంలో పరిశుద్ధ స్థలంలో ఆసనంపై కూర్చొని ప్రాణాయామాలను చేసి బాహ్య విషయాల నుండి ఇంద్రియాలను మరల్చి మనస్సును నాభి ప్రదేశంలోనో, హృదయం ప్రదేశంలోనో, కంఠంలోనో, నేత్రాలలోనో, శిఖయందో, వెన్నెముకలో ఒక స్థానమందో స్థిరంగా నిలిపి ఆత్మ పరమాత్మల వివేచన కావిస్తూ సంయమి పరమాత్మునిలో లీనమై కావాలి. ఈ సాధనలను చేసినప్పుడు అంతఃకరణం పవిత్రము, ఆత్మ సత్యపూరితం అవుతుంది. ప్రతిరోజు ధ్యాన విజ్ఞానాలు అభివృద్ధి చెందడంతో ఉపాసకుడు ముక్తి వరకు చేరుతాడు. 8 జాములలో ఒక గడియసేపైన ఈ విధంగా ధ్యానించేవాడు సదా ఉన్నతిని పొందుతాడు. సర్వజ్ఞాది గుణాలతో పరమేశ్వరుని ఉపాసించడం సగుణోపాసన అంటారు. శబ్ద రూప రసగంధ స్పర్శాది గుణరహితునిగా అనుకొని అతి సూక్ష్మమైన ఆత్మలో బయటకు సర్వత్ర వ్యాపించిన పరమేశ్వరుని పట్ల దృఢచిత్తుడై ఉండటం నిర్గుణోపాసన అంటారు. దీని ఫలితం చలితో బాధపడేవాడు అగ్ని సమీపం చేరగానే చలి దూరమైనట్లు పరమేశ్వర సమీపాన్ని చేరితే దోషాలు దుఃఖాలు తొలగిపోయి అతని గుణకర్మ స్వభావాలతో సమానంగా పవిత్ర గుణకర్మ స్వభావాలు జీవునికి కలుగుతాయి. కాబట్టి తప్పక పరమేశ్వరుని స్తుతి ప్రార్థన ఉపాసన చెయ్యాలి.
వీటి వలన కలుగు ఫలితాలతో పాటుగా ఆత్మబలం అధికమై పర్వత సమానమైన దుఃఖాలు ప్రాప్తించినా భయపడక అన్నిటినీ సహిస్తూ శక్తి గలవాడవుతాడు. ఇది సామాన్య విషయం కాదు. పరమేశ్వరుని స్తుతి ప్రార్థన ఉపాసనలను గావించని వాడు కృతజ్ఞుడే కాక మహామూర్ఖుడు కూడా అవుతాడు. జీవుల సుఖానికై ఈ లోకాన్ని సమస్త పదార్థాలను సృజించి ఇచ్చిన పరమాత్మని గుణాలను మరవటం, ఈశ్వరుని నమ్మకపోవటం కృతజ్ఞతయే గాక మూర్ఖత్వం కూడా అవుతుంది. మరి బంధువులారా, ఆత్మ బంధువులారా, పరమాత్మను ఈ రోజు ఎవరెవరు దర్శించుకున్నారు చెప్పండి. దర్శనం అవుతుందా? పరమాత్మ దర్శనం ధ్యానం చేస్తున్నా దర్శనం అవ్వట్లేదు. ఒక క్షణం నుండి మొదలుకొని 1 నిమిషం వరకు పరమాత్మ దర్శనం అయిందా ఈరోజు? అవుతుంది. ఇప్పుడు మనం చేసేదంతా ఏ దర్శనం అవుతుంది? ఇప్పుడు మన మనస్సులో అపవిత్ర భావన ఉందా? లేదు. లేదు. ప్రకృతికి సంబంధించిన భావన ఉందా? లేదు. వ్యక్తిగతమైనటువంటి స్వార్థపూర్యమైన భావన ఉందా? లేదు. మనస్సు ఏకాగ్రం ఉందా? ఉంది. మన లోపల ఎటువంటి రాగద్వేష కామక్రోధ లోపాది ఎటువంటి భావాలు లేవు కదా? లేవు. శబ్ద స్పర్శ రూపరస గంధాల యొక్క ప్రకృతి జన్య విషయాలు మన ఈ సమయంలో ఉందా? లేదు. లేదు. కాబట్టి మన ఆత్మకు ఏం కలుగుతుంది? ఇప్పుడు ఆనందం ఉందా? ఆనందం, తృప్తి రెండున్నాయా? లేవా? ఇదే భగవంతుడు. ఇది స్థిరమైతే మోక్షం. అర్థమైందా? అర్థమైంది. అంటే మోక్షం అంటే పరమాత్మ ఇంకా ఏదో కాదు, ఈ స్థితిని పొందడమే మోక్షం. అదే స్పష్టంగా మనం తెలుసుకున్నాం కదా. భగవంతుని యొక్క గుణకర్మ స్వభావానికి అనుకూలంగా మన గుణకర్మ స్వభావం చేయడమే మోక్షము. ఆనందము అంటే పరమాత్మ సాక్షాత్కార, పరమాత్మ దర్శనము. కాబట్టి స్వాధ్యాయం నిరంతరం చేయడం ద్వారా పరమాత్మ దర్శనం అవుతుంది. స్వాధ్యాయము, సాధన, ధ్యానము. ధ్యానం చేయడం కూడా అదే విధంగా చేయాలి. మరి ఇప్పుడు మనము ఇంకొక వేరే కొన్ని విషయాలు తెలుసుకుందాం. అవయవాలు లేని ఈశ్వరుడు ఎలా పని చేస్తాడు? ప్రశ్న. పరమేశ్వరునికి చెవులు, కళ్ళు మొదలైన ఇంద్రియాలే లేనప్పుడు అతడు ఇంద్రియాలు చేసే పనులను ఎలా చేస్తాడు? ఇప్పుడు మనం అంటున్నాం సృష్టిని ఉత్పన్నం చేస్తున్నాడు, తర్వాత నిర్మాణం చేసి దాన్ని పరిపాలిస్తున్నాడు, కర్మఫలాన్ని ఇస్తున్నాడు. మరి చేతులు కాళ్ళు ఉంటేనే కదా మనం చేస్తున్నాము. మరి భగవంతుడు చేతులు కాళ్ళు లేవంటున్నారు, మరి భగవంతుడు ఇవన్నీ ఎలా చేస్తున్నాడు అని ఎవరికైనా సామాన్యంగా సందేహం వస్తుంది. మరి దానికి సమాధానం మనం పొందుదాము. అపాణిపాదో జవనో గ్రహీత పశ్యత్య చక్షు స శృణోత్యకర్ణః సవేత్తి విశ్వం నచతస్యాస్తి వేత్త తమాహుగ్రహ్యం పురుషం పురాణం. శ్వేతాశ్వరోపనిషత్తు. పరమేశ్వరునికి హస్తాలు లేవు, కానీ తన శక్తి రూపమైన కరాలతో సమస్తాన్ని సృజిస్తూ గ్రహిస్తున్నాడు. పాదాలు లేకున్నా వ్యాపకుడవటం చేత అన్నింటికన్నా అధిక వేగం కలవాడు. కన్నులు లేకున్నా అన్నింటిని చూస్తాడు. చెవులు లేకున్నా అందరి వచనాలను ఆలకిస్తాడు. అంతఃకరణం లేకున్నా సమస్త జగాన్ని తెలుసుకుంటాడు. అవధి సహితంగా అతన్ని తెలిసిన వారెవరు లేరు. అతడు సనాతనుడు, అందరికంటే శ్రేష్ఠుడు, అందరిలోనూ సంపూర్ణుడవటం చేత పురుషుడు అనబడతాడు. ఇంద్రియాలతో, అంతఃకరణాలతో జరిగే కార్యాలన్నీ అతడు తన సామర్థ్యంతో చేస్తాడు. ఇప్పుడు చూడండి, కలెక్టరు, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక రాష్ట్రపతి మనం చేసే పనులు చేస్తున్నాడా? ఇప్పుడు ధనము సంపాదించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, అప్పుడు కానీ మనకు ధనం వస్తుంది. కానీ ప్రధానమంత్రి మనం ఆ ప్రయత్నం చేయకుండానే ధనం పొందుతున్నాడా లేదా? మనకన్నా ఎక్కువగా సామర్థ్యం ప్రధానమంత్రికి ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. మనం చేసి ప్రతి చిన్న చిన్న పని ప్రధానమంత్రి చేస్తాడా? చేయిస్తాడు. అంటే సామర్థ్యం. అంటే సామర్థ్యము ఉండడం ద్వారా
ఇది ఏదైతే మనం ఇప్పుడు విన్నటువంటి ఉదాహరణ ఉందో పరమ సామర్థ్యము సర్వ సామర్థ్యాలు భగవంతుడికి ఉన్నాయి కాబట్టి అతనికి శరీరం అవసరం లేదు. కాళ్ళు లేని వాడికి లేదా మోకాల నొప్పులు ఉన్న వారికి లేదా కుంటికాలుగా ఉన్నటువంటి వారు కాళ్ళు లేని వారికి ఏ విధంగా అయితే కర్ర సహాయము స్టాండ్ అవసరం అవుతుందో, కాళ్ళు ఉన్న వారికి ఎటువంటి కర్ర లేకుండా నడవగలుగుతాడు, కాళ్ళు లేని వారికి సహాయం అవసరం అవుతుందో, అదే విధంగా ఇక్కడ కూడా మనకు ఆ సామర్థ్యం లేదు, మనకు శరీరం లేకుండా మనస్సు లేకుండా ఇంద్రియాలు లేకుండా ఈ పదార్థాల యొక్క అనుభూతిని పొందలేము, సుఖాన్ని ఆనందాన్ని పొందలేము. కాబట్టి మనం అల్ప సామర్థ్యులము, అల్ప శక్తిమంతులం కాబట్టి, అల్పజ్ఞతులం కాబట్టి మనకు ఈ సాధనాలు అవసరం. సాధనాలు లేని వారికి అవసరం. అన్ని రకాల సామర్థ్యాలు లేని వారికి సాధనం అవసరం. అన్ని రకాల సామర్థ్యము అన్ని రకాల శక్తులు ఉన్న వారికి సాధనము అవసరం లేదు. మరి ఈ బ్రహ్మాండంలో ఆ పరమ పదార్థమైనటువంటి పరమాత్మకు సాధనాలు అవసరమా? అవసరం లేదు. అవసరం లేదు. మరి ఆత్మబంధువులారా, మరి ఇంతవరకు మనం చదివినాము. ఇందులో నుంచి మీరు ఒకరు ప్రశ్న అడగాలి, ఇంకా వినేవారు సమాధానం చెప్పండి. ఇంతవరకు చదివిన దాంట్లో ఇప్పుడు మనం సంతోష్ గారి నుంచి, లేదా ముందు నేను ప్రారంభం చేస్తాను, సంతోష్ గారు ఆ తర్వాత చెప్తారు. సంతోష్ గారు కూడా వినే ఉంటారు కదా ప్రశ్నలు. ఇప్పుడు నేను మీకు ప్రశ్న ఇస్తాను, ఎస్ ఆర్ నో లో చెప్పాలి. అంతే కదా సంతోష్ గారు? అంతే సార్. ఎగ్జామ్ లో అంతే సార్. అక్కడ మనము టచ్ చేయడం ఉంటుంది కదా, ఎస్ ఆర్ నో. అవును సార్, అవును. అయితే ఇప్పుడు మనము ఒక ప్రశ్న వేస్తాం. ఏమిటి ప్రశ్న? పరమేశ్వరుడు తన సామర్థ్యంతో తనకు నచ్చిన అన్ని కార్యాలు చేస్తాడు. చేస్తాడు. చెయ్యడు గురూజీ, తనకు నచ్చినట్టుగా చెయ్యడు. తను నచ్చిన చేయొచ్చు కదా. పరమేశ్వరుడు తన సామర్థ్యముతో మనకు నచ్చినట్టు చేశాడు. ఇప్పుడు చెప్పండి. ఇది తప్పు. చెయ్యడు గురూజీ, తప్పు. చెయ్యడు. నో. ఇప్పుడు సంతోష్ గారు ప్రశ్న అడగండి. అందరూ ప్రశ్నలు సిద్ధం చేసుకోండి. ఆన్సర్ మిగతావారు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. సంతోష్ గారు చెప్పండి, అడగండి. ఇంకెవరైనా సరే అడగచ్చు. ప్రార్థన వల్ల లాభం ఏంటి? అది కాదు, మళ్ళీ దానికి పొడుగా వస్తుంది కదా. ఎస్ఆర్ నోలా ఉండాలి. ఈశ్వరుడు అనేకులు. నో. ఒక్కడే. ఈశ్వరుడు అనాది. ఈశ్వరుడు సాకారుడా నిరాకారుడా? ఈశ్వరుడు ఈశ్వరుడు ఆదియా అనాదియా? ఈశ్వరుడు సాకారుడు. ఈశ్వరుడు నిరాకారుడు. ఈశ్వరుడు సర్వశక్తిమంతుడా కాదా? సర్వశక్తిమంతుడు. అవును. భ్రాతాజీ, ఈశ్వరుని ముఖ్య నామము విష్ణువు. అవును. ఓం. ముఖ్యనామం ఏం లేవండి, ఒకటే ఉందండి. ఒక్కటి మాట్లాడండి, అందరూ అర్థమవుతుంది. బాగొస్తుంది. నేను పేరు చెప్తాను, వారు అడగండి. మిగతా పెట్టుకొని వారే ఆచార్యులు గారు ప్రశ్న అడగండి.
ఆచార్యులు గారు. పద్మమ్మ గారు, పద్మక్కయ్య. ఓం గురుజీ ఇంకా ఈశ్వరుడు వేదాలు రచించలేదు. ఇందాక చెప్తాను ఈశ్వరుడు ముఖ్యనామం. సిగ్నల్ లేదు ఒక్కసారి మ్యూట్ పెట్టుకోండి మీరు. పద్మక్కయ్య అడగండి. ఈశ్వరుడు వేదములను రచించలేదు, మానవుడు రచించెను. అవును, ఋషులు మానవులే కదా. అదే అంటే ఒకటి రచించలేదు కాదు. అడగండి, ఇంకా అడగండి పద్మక్కయ్య. ఈశ్వరుడు అల్పజ్ఞుడు. కాదు, అనంతమూర్తుడు. ఈశ్వరుడు సర్వుడు. ఈశ్వరునిలో అర్థం కాలేదండి. సామర్థ్యం ఉన్నది. ఈశ్వరుడు జీవునికి సమాధి అవస్థలో ప్రత్యక్షము కాడు. మీరు ప్రశ్న వేసేటప్పుడు అందరు మ్యూట్ లో పెట్టుకోండి. జీవుడు సర్వుడు. జీవునిలో సృష్టి చేసే సామర్థ్యం ఉన్నది. జీవుడు దేశేషి కాదు. ఏకదశి అంటే శరీరంలో ఒక హృదయంలో ఉంటాడు. ముఖ్యమైనప్పుడు జాగ్రత్త అవస్థలో సాధన చేసేటప్పుడు హృదయంలో, కానీ ముఖ్య నివాస స్థానం హృదయం. జీవుడు ఏకదశి, పరమాత్మలాగా వ్యాపించి ఉంటాడు. జీవుడు ఏకదశి. జీవుడు అంతటా ఉంటాడు. ఉంటాడు. జీవుడు జీవుడు ఆత్మ. గారు ఒక్క నిమిషం. నమస్తే అండి. మీరు ఓపెన్ అయినప్పుడు ఎందుకు రీజన్ వస్తుంది? ఎందుకు అట్లా? చెప్పండి పద్మక్కయ్య. జీవునిలో ఆనందం ఉన్నది. ఆనందం దుఃఖం రెండు ఉంటాయండి. ప్రకృతి ద్వారా శాశ్వత ఆనందం లభించును. ప్రకృతి ద్వారా శాశ్వత ఆనందము లభించును. కాదు, కనిపించదు, లభించదు. పరమాత్మునిలో శాశ్వత ఆనందము లభించును. అవును. ఆచార్య ఇచ్చిన ఒక్క నిమిషం, ఒక చిన్న రిక్వెస్ట్. శాంతి పాటించిన తర్వాత కొనసాగిద్దాం ఈ కార్యక్రమం. పెట్టుకోండి. సంతోష్ గారు చెప్పండి. సార్ ఒకసారి ఈ శాంతి పాట ఈ యొక్క రిజిస్ట్రేషన్ కొంతమంది చేయించుకోవాల్సింది ఉంది. దయచేసి ఇంకా మిగతా ఎవరైనా ఉంటే వాళ్ళు రిజిస్టర్ చేయించుకోవాల్సి కోరుతున్నాము. ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేస్తే నేను రిజిస్టర్ చేస్తాను. కొందరు చేసినట్లాగే ఇంకా ఎవరికి కావాలని చేసి పెట్టమని చేసి పెడతాను. దయచేసి అందరూ కూడా ఈ ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నించండి. 10వ తారీఖు లాస్ట్ డేటు, 20వ తారీఖు 10 గంటల నుంచి 11:30 ఎగ్జామ్ ఉంటుంది. నా నంబర్ 9849 745838.
7458 38 5838 9849 74 5838. ధన్యవాదాలు. నేను రిజిస్టర్ చేశాను కానీ మరి దానికి రాలేదండి. మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి మేము మేడం. కూడా చేసాము ఖాళీ